చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించడంతో సమస్య పరిష్కారమైందని భావించిన స్థానికులకు మరో ఇబ్బంది ఎదురైంది. నిజాంపేట్ సర్కిల్లోని ప్రగతినగర్ చెరువును శుభ్రం చేయమని ఏళ్లుగా ప్రాధేయపడితే అధికారులు ఇటీవల గుర్రపు డెక్కను తొలగించారు. కానీ రోడ్డు పక్కనే గుర్రపు డెక్కను వదిలేసి చేతులు దులుపుకున్నారు. గుర్రపు డెక్క కారణంగా ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువును శుభ్రం చేయడంలో అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ శాస్త్రీయ పద్ధతిలో డెక్కను పారేయడంలో నిర్లక్ష్యం వహించారని స్థానికులు విమర్శిస్తున్నారు. గుర్రపు డెక్కను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. ఎన్నోసార్లు చెప్పి చూసినాం, అధికారుల నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా మా ప్రాంతంలో కొన్ని సమస్యల వల్ల ఈ గుర్రపు డెక్క వల్ల ఈ కోవిడ్ ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణలో కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల దోమల ద్వారా కూడా కొన్ని టెస్టుల ద్వారా కోవిడ్ అనే మహమ్మారి తెలంగాణకు రావద్దని మేము కోరుకుంటున్నాము. ఈ గుర్రపు డెక్క వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా వైద్యులు చెప్తున్నారు. అలాంటి త్వరగా ఈ సంబంధిత అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా తొలగించాలని కోరుతున్నాము.